దక్షిణామూర్తి. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. భగవంతుడు, గురువు, నేను ఒకదానికొకటి పర్యాయ పదాలే, అంతా ఒక్కటే. కనిపించని దాన్ని భగవంతుడు అంటున్నావు. నీ ఆత్మ నువ్వు చూస్తున్నావు, అది ఉంది అని తెలుసు. ఆత్మ ఉంది అని తెలుసు, పూర్తిగా గ్రహించినా లేకపోయినా. పూర్తిగా ఘన రూపంలో ఎదుర్కొంటా ఒక రూపం తీసుకున్న వాళ్ళని గురువు అంటున్నావు. అయితే ఇక్కడ నేనేమీ కాదు, నేను ఆ ఆత్మ అని అనుకుంటున్నాము. గురువుని కూడా అదే పూర్తిగా చూడగలిగింది గురువు, సగం సగం ఎరుకలో ఉండేది ఆత్మ, అస్సలు చూడలేంది గురు సారీ భగవంతుడు. ఇట్లాగా మూడు అని అనుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు, ఏంటి అంటే ఇదంతా కూడా ఆకాశతత్వమే, శూన్యమే, ఒక్కటే, అంతటా నిండి ఉన్న చైతన్యమే. అది గుర్తించాలి మనం. అందుకే ఎవరైనా సరే గురువుని ఒక వ్యక్తిగా చూడకూడదు అని చెప్తున్నారు. అది ఒక తత్వము. గురువు అనేది ఒక తత్వము. గతంలోని ఉంది, ఇప్పుడు ఉంది, ఇక పైన ఉంటుంది. ఎవరినైనా నువ్వు గురువు చేసుకున్నావు అంటే ఒక వ్యక్తిగా వాళ్ళని చూడకూడదు. ఆ గురువుని ఆ వ్యక్తిత్వం దాటి చూడమంటున్నారు. వారి బయట ప్రవర్తనకి, ఆ వ్యక్తిత్వానికి, ఇంకా మాటలని కూడా మీరు చూడకూడదు. అది దాటి, ఆ మాటలు దాటి ఆ బీయింగ్ని చూడాలి. ఆ హాలో అండ్ ఎంప్టీ తత్వాన్ని చూడాలి. ఆ సంపూర్ణమైన ఉనికిని మీరు గ్రహించాలి. మనసులో జడ్జి చేయడం కూడా మానేయాలి. గురువు అలా చేసి ఉండుంటే బాగుండు, ఇలా చేసి ఉండుంటే బాగుండు అంటూ చెప్తూ ఉంటారు. గురువుకే పాఠాలు చెప్పేస్తున్న శిష్యులు తయారవుతున్నారు అంటున్నారు. శిష్యుడు తిరిగి గురువుకి సలహాలు ఇస్తూ ఉంటారంటే ఏంటి? నువ్వు గురువుకి గురువు అయిపోతావా? గురువుకి తెలీదా ఏం చెయ్యాలో? అలా చేసి ఉండుంటే బాగుండు, గురువు గారు ఇలా చేసి ఉంటే. అది కాదు. ప్రతి ఒక్కరికి గురువు అయిపోవాలని ఉంటుంది, వారికి శిష్యులు అవ్వాలి అని ఉండదు. అయితే ఇక్కడ జనకుల వారు ట్రూ డివోటీ, అసలు సిసలైన భక్తుడు. సడన్ గా కూర్చున్న ప్రదేశం నుంచి జంప్ చేసి గెంతి లేచి తనకి తానే ప్రణమిల్లాడు, నమస్కరించుకున్నాడు. అష్టావక్రుల వారికి సంపూర్ణంగా సమర్పణలో ఉన్నారు, సమర్పణ భావంలో ఉన్నారు. సడన్ గా అది ఫీల్ అయ్యారు. డిఫరెన్స్ లేదు ఎదురు కూర్చున్న అష్టావక్రుల వారికి, తనకి, ఆ భగవంతుడికి, గురువుకి. నా ఆత్మకి రెండు లేవు, మూడు కాదు, ఇవి రెండు కాదు, ఒక్కటే. అన్ని ప్రశ్నలు మటుమాయమైపోయాయి జనకుల వారిలో. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకున్నారు అష్టావక్రుల వారు. ఆ మాటలు కూడా కాదు, నిజానికి మాట్లాడుతున్న మాటలు ఆ జ్ఞానం కాదు, అంతకు మించి అది ఒక ప్రవాహం లాగా అష్టావక్రుల వారిలోంచి వస్తోంది అనేది గ్రహించగలిగారు. అహో అహం నమో మహ్యం ఏకోహం దేహవానపి క్వచిన్న గంత నాగంత వ్యాప్య విశ్వమవస్థిత. అంటే ఈ శరీరం ఉంది, కానీ ఈ శరీరంకి పరిమితి ఉన్నప్పటికీ నేను అంతటా నిండి ఉన్నాను. నా ఆత్మ ఈ శరీరం ఉన్నప్పటికీ అంతకు మించి ఆత్మకి నేను ప్రణమిల్లుతున్నాను. ఇది చాలా అందమైన పాయింట్, గుర్తుంచుకోండి. ఈ శరీరము లో ఇంపర్ఫెక్షన్స్ ఉండొచ్చును గాక, పరిమితులు ఉండొచ్చును గాక శరీరానికి, కానీ ఆత్మ ఒక్కటే. శరీరం ఏం చేస్తుంది? ఇవన్నీ వేరు వేరు, నేను వేరు, నువ్వు వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అనే భావన కలగజేస్తుంది. ప్రతి ఒక్కరు వేరు వేరు అనే భావన కలగజేస్తుంది. భగవంతుడు వేరు, నేను వేరు, ఇవి రెండు అనే భావన కలగజేస్తుంది. అయితే
నైపుణ్యంతో కనుక చూడగలిగితే నువ్వు వేరు కాదు. అంతటా వ్యాపించి ఉన్న ఉనికి ఏదైతే ఉందో, ఆ సృష్టి ఏదైతే ఉందో, అందులో నువ్వు ఒక్కటే. శరీరం ఉన్నప్పటికీ అది ట్రై చేస్తూ ఉంటుంది డివైడ్ చేయడానికి, సెపరేట్ చేయడానికి. ఆ సృష్టి వేరు, నేను వేరు అని. అయినప్పటికీ ఈ ఉనికిలో నేను వేరు అని, సృష్టిలో నేను వేరు అనేది ఒక మాయని కలుగజేస్తూ ఉంటుంది. రెండు ఉన్నాయేమో, వాళ్ళు నేను, ఆ చైతన్యము నేను, వాడు నేను అనే మాయలోకి తీసుకెడుతూ ఉంటుంది. అయినప్పటికీ ఎంత ప్రయత్నం చేసినా శరీరము ఈ సూత్రం ఉంది చూశారు. ఇప్పుడు అష్టావక్రుల వారు చెప్పింది జనకుల వారు రియలైజ్ అయింది. నేను కానిది ఏమీ లేదు అనే సూత్రం చాలా గట్టిగా జనకుల వారిలో పనిచేస్తోందిట. నేనొక్కడనే అంతటా నిండి ఉన్నాను. నేనెక్కడికి వెళ్ళను. నేనెక్కడి నుంచి వచ్చేది లేదు. నేను తీసుకునేది లేదు. నేను వదులుకునేది ఏమీ లేదు. సృష్టి అంతటా నిండి ఉన్నది నేనే అని చాలా గట్టిగా ఆ సూత్రము జనకుల వారిలో పనిచేస్తోంది. అహో అహం నమో మహ్యం దక్షో నాస్తిహ మత్సమః. దక్షో న అస్తిహ మత్సమః. నాతో సమానమైన దక్షత గలవాడు లేనే లేడు. అసంస్పృశ్య శరీరేణ ఏన విశ్వం చిరం ధృతం. చాలా అందమైనది ఇది, చూడండి. ఇంకా వండర్ఫుల్. జనకులు వారు చెప్తున్నారు, నాకంటే తెలివైన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇది గుర్తుంచుకోండి. జనకులు వారు ఒక రివల్యూషన్ చెప్తున్నారు. చాలా వినయం గల రాజు జనకులు. సంపూర్ణంగా నిండిపోయి ఉంది అతనే వినయము. అయినా సడన్ గా నాకంటే నైపుణ్యం గల వాళ్ళు ఎవరూ లేరు అన్నమాట అన్నారు. అలా అన్నారు ఆయన. ఎప్పుడైతే నీకు నువ్వు నమస్కరించుకున్నావో, నీ ఆత్మకి నమస్కారం చేసుకున్నావో, విశ్వంలో ప్రతి ఒక్క దానికి నువ్వు నమస్కరిస్తున్నట్లే లెక్క. నిన్ను నువ్వు నమస్కరించుకుంటే విశ్వంలో ప్రతి ఒక్క దాన్ని నువ్వు నమస్కరిస్తున్నట్లే. నీ లోపల దాగి ఉండే స్టిఫ్నెస్ ఉంది చూడండి. ఏదో అడ్డుకుంటూ ఉంటారు, అది కాదు ఇది కాదు అని. విడగొట్టే ఫ్యాక్టర్స్ ఉన్నాయి చూశారు, అవన్నీ ఒక్కసారిగా మాయమైపోతాయి. ఒక ఘనీభవించిన మంచుగడ్డలా ఉండే నువ్వు నీటి ఆవిరిలాగా అయిపోతావు. నీటి ఆవిరి ఎక్కడికైనా వెళ్ళిపోగలదు, ఏ సందులో అయినా దూరిపోగలదు. ఎక్కడ అడ్డంకులే లేవు, అలా కదిలిపోతూనే ఉంటాయి నీటి ఆవిరి. నీ సమస్యలేంటి? నీలో ఎందుకు ఆ స్టిఫ్నెస్, ఎందుకు బిగదీసుకుని ఎందుకుంటావు? ఎందుకు అడ్డుకుంటూ ఉంటావు? అసలు నీలో ఉండే ఘర్షణకి మూల కారణం ఏంటో చెప్పు. నేను 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 అని నువ్వు దూరం చేసుకుంటూ ఉంటావు నిన్ను విశ్వంతో, మిగతా ప్రపంచంతో. ఆ నేను అనేదే ఈ ఘర్షణ సృష్టిస్తూ ఉంటుంది నీలో. నాకిది ఇష్టము, నాకది వద్దు, నాకు అన్ని సమయానికి జరిగి తీరాల్సిందే, నా వస్తువులు నాకు కావాలి, ఏ సమయానికి ఏది అందాలో అది అందాల్సిందే, నాకు జనాలు ఇలా చెయ్యడం ఇష్టం లేదు, వాళ్ళు ఇలా చెయ్యడం ఇష్టం లేదు, ఈ పద్ధతిలో వాళ్ళు ఉండాలి, ఈ పద్ధతిలో ఉండడం ఇష్టం లేదు, నాకు ఇది ఇష్టము, నాకు అది ఇష్టం లేదు, నేను నేను నేను. చుట్టుపక్కల మనుషులతో నీకొచ్చే ఘర్షణ ఏమండి? ఇదే మూల కారణం. నేను అనుకోవడమే. ఎప్పుడైనా గమనించారా ఆ మూల కారణం ఏమి అని? నాకు ఇది ఇష్టము, నాకు ఇది కావాలి, నేను ఫలానా, నాకే అథారిటీ ఉంది, ఎవరైనా నేను చెప్పింది వినాల్సిందే, ఎవరైనా నన్ను గౌరవించాల్సిందే, నాకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే, నేను చెప్పింది అందరూ ఫాలో అవ్వాల్సిందే, నన్ను అర్థం చేసుకోవాలి, ఎందుకంటే నేను చాలా డీసెంట్, నేను కరెక్ట్,
ఆ, అయినా నేను చెప్పేది కూడా వాళ్ళ మంచి కోరే కదా. ఇదో పెద్ద డ్రామా మళ్ళీను. నేను చెప్పాను అంటే ఎదుటి వాళ్ళ మంచి కోరే నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరిని సరిదిద్దాలని బయలుదేరిపోతూ ఉంటారు. ఏది నువ్వు సెట్ రైట్ చేస్తావు? నీలో ఉండే ఆ బిగదీసుకుపోవడం ఉంది చూశారు. ప్రతీది అడ్డుకోవడం ఉంది చూశారు. నీ ఆత్మకి నువ్వు నమస్కరించకుండా అడ్డుకుంటోంది, ఆపేస్తోంది. నువ్వు నీకు నువ్వు నమస్కరించుకోవట్లేదు కాబట్టి ఆ అనంతానికి, నువ్వే ఆ అనంతము, దానికి నువ్వు సమర్పణ భావంతో లేవు కాబట్టి బిగదీసుకుపోవడము, ఏదో కావాలి అని కోరుకోవడము. నీకది అవసరం లేదనా. ఆత్మ నమస్కారం చేసుకోవడము, నీకు నువ్వు సమర్పణ చేసుకోవడము నీకు కూడా కావాలి. కాకపోతే అది చెయ్యడానికి ఆ నైపుణ్యం లేదు. జనకుల వారు అంటున్నారు, నన్ను మించిన నైపుణ్యం గల వాళ్ళు లేరు. నేను చాలా విశిష్టత గల యునీక్ నేను. అయితే ప్రతి ఒక్కరిలోని సహజంగా ఈ టెండెన్సీ ఉంటుందిట. నేను ఒక ప్రత్యేకము అనే టెండెన్సీ ప్రతి ఒక్కరిలోని ఉంటుంది. లోపల అణగారి అయినా సరే ఉంటుంది. చాలా బెస్ట్ నేనే, నేనే హయ్యెస్ట్, ప్రత్యేకము. ఎందుకు అంటే ఆ స్మాల్ మైండ్ ఉంది చూశారు, దానికి తెలియదట. ఆ ఆత్మ బిగ్ మైండ్ యునికే, ప్రత్యేకమే అనే విషయము స్మాల్ మైండ్ కి తెలియదు. తెలియక ఇలా అనుకుంటూ ఉంటుంది. నీ నీ నీలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు లేరు. ఎందుకు అంటే భగవంతుడికి లేదు, ప్రకృతికి ఒకే రకము అంటే బోరు, ప్రోటోటైప్ సిస్టమ్ లేదు. అందుకే ఎన్నో రకాల ప్రాణుల్ని తయారు చేస్తోంది, సృష్టిస్తోంది ప్రకృతి అనండి, భగవంతుడు అనండి. ప్రతి ఒక్కటి ప్రత్యేకమే. ప్రత్యేకమే కాదు, ఆ ఒక్కటే ఉంటుంది సృష్టిలో. అలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఉండనే ఉండరు. అసంస్పృశ్య శరీరేణ విశ్వం చిరం ధృతం. నేను నా శరీరంతో అంటే దీంతో విశ్వమంతటినీ కూడా స్పర్శించలేకపోతున్నాను, ముట్టుకోలేకపోతున్నాను. అయినా సరే అంతటా నిండి ఉన్నది నేనే. ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్టేట్మెంట్ తెలుసా? మనకి ఎలా ఉంటుంది అంటే, ఎంతవరకు మనం టచ్ చేస్తామో, ముట్టుకుంటామో అదంతా నాదే అనే భావన. చూసిన ప్రతీది బాగా నచ్చింది, ఒక్కసారి ముట్టుకుంటే అబ్బా ఎంత బాగుందో. ఓ పువ్వు కావచ్చు, బట్టల షాప్లో బట్టలు కావచ్చు, ఇది నాది అని అనుకుంటూ ఉంటాము. ఇది నా, ఏది చూస్తే అది నేను దాచేసుకోవాలి, నేనే పొజెస్ చెయ్యాలి, నేను నా అధీనంలోకి తెచ్చుకోవాలి అని అనుకుంటూ ఉంటాము. గమనిస్తున్నారా? బట్టల షాపు బీరువాలో ఒక శారీనో ఒక డ్రెస్సో చూశారు, చాలా నచ్చింది. అది కొనేసి తీసుకొచ్చి మన వార్డ్రోబ్ లో పెట్టుకునేంత వరకు మనకి నిద్రే పట్టదు. ఆ బట్టల కొట్లో బీరువాలో ఉండే బట్ట మన ఇంట్లో బీరువాలోకి వచ్చేసరికల్లా అమ్మయ్యా కొనేసానండి. ఏమిటి డిఫరెన్సో? ఆ బట్టల కొట్లో ఉండేది బీరువాలో ఉండేది ఈ బీరువాలో ఉంది, ఆ బీరువాలోంచి ఈ బీరువాలోకి వచ్చింది, అంతే కదా నిజానికి జరిగింది. కాకపోతే సైకలాజికల్ గా, మానసికంగా మనకి ఎలా ఉంటుంది, ఇది నాది అని ఎప్పుడైతే అనుకున్నామో, అది కట్టుకోవడానికో లేదు దాన్ని ముట్టుకోవడానికో స్వేచ్ఛ ఉంది మీ దగ్గర. ఇది నాది. నిజానికి అది, దానికి కూడా పరిమితి ఉంది, గమనించండి. మీ శరీరంతో ముట్టుకున్నదంతా మీరు తీసేసుకోవాలి, మీ అధీనంలో ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. మీ కళ్ళతో చూసిందంతా
కళ్ళతో ఎంతవరకు చూడగలరు? దానికి పరిమితి ఉంది. ఎంతవరకు వినగలరు? దానికి కూడా పరిమితి ఉంది. 1000 మ్యూజిక్ క్యాసెట్లు మీ దగ్గర ఉండొచ్చును గాక. ఒకప్పుడు క్యాసెట్లు ఉండేవి కదా! అప్పట్లో గురుదేవులు చెప్పింది ఇది. కానీ మెంటల్‌గా, సైకలాజికల్‌గా ఆహా! నా దగ్గర బోలెడు సాంగ్స్ ఉన్నాయండి. ఎప్పుడు ఏది కావలిస్తే అది వినొచ్చునండి అనుకుంటామో, నిజానికి ఒక్కసారి ఒక్క పాటే వినగలరు. మరి ఇంకా ఆ రేడియో స్టేషన్ ట్యూన్ చేసుకోవడానికి దీనికి తేడా ఏముంది చెప్పండి? అదో గొప్ప. నా దగ్గర ఇన్ని క్యాసెట్లున్నాయి తెలుసా? అది ఒక ఫాల్స్ సెన్స్ ఏం చేస్తుంది? నేను ముట్టుకున్నదంతా నా శరీరంతో టచ్ చేసిందంతా నాకు నాదే అనే భావన, ఒక తప్పుడు భావన కలగజేస్తుంది మనలో. విశ్వమంతటిని నేను ముట్టుకోకపోయినప్పటికీ ఈ శరీరంతో ఇంపాసిబుల్ కదా! శరీరానికి పరిమితులున్నాయి. ఈ శరీరంతో విశ్వమంతా ఎలా ముట్టుకోగలవు? అయినా సరే విశ్వంలో ప్రతి ఒక్కటి నేను ముట్టుకుంటున్నాను. ఆ! దగ్గరతనము స్పర్శతో వస్తుంది. ఆత్మీయత ఆ స్పర్శతో వస్తుంది. అందుకే ఎవరినైనా కలవగానే షేక్ హ్యాండ్ ఇస్తాము. లేదు హగ్ చేసుకుంటాము. ఇది ఇప్పుడు కాదండి. చిన్న పిల్లల్లో చిన్నతనం నుంచి కూడా మనలో ఉంది. చంటి పిల్లాడికి తెలుసు తల్లి, తండ్రి ఎవరు అని. పరిగెట్టెళ్ళి చిన్న పిల్లాడు అమ్మని హగ్ చేసుకుంటాడు. నాన్న ఒళ్ళో పడుకుంటాడు. ఎందుకు? నాది. ఆడిస్తూ ఉంటాం కదా! పిల్లల్ని, చంటి పిల్లల్ని ఏడిపించడానికి. అమ్మ నాది అనేసరికల్లా వాడు ఫీల్ అయిపోతాడు. నాది అంటూ ఉంటాడు. మాటలు వచ్చి రాని వయస్సులో. అమ్మ నాది, నాన్న నాది. ఆ భావన చిన్నప్పటి నుంచి ఉంది. ఒక మంచి పువ్వు చూసాడనుకోండి చంటి పిల్లాడు, వెంటనే దాన్ని కోసేస్తాడు. పట్టుకుంటాడు, ముట్టుకుంటాడు. అలానే నిప్పు కూడా, వెలుగు కూడా ముట్టుకోవాలని అనుకుంటూ ఉంటాడు. ఎందుకు? అలా పట్టుకుంటే నాది అన్న భావన. చరణ స్పర్శ అంటూ ఉంటారు. అది గౌరవంతో చేసేది. కాళ్ళకి దండం పెడతాం. వెళ్ళిపోయే ముందు పెద్దవాళ్ళకి కాళ్ళకి దండం పెట్టి వెడుతూ ఉంటాం చూడండి. జనకుల వారు చెప్తున్నారు, కాళ్ళకి వంగి నమస్కరించాల్సిన అవసరం లేదు. అయినా సరే చేస్తున్నాడు. లోపల ఆ చైతన్యం లోపల నుంచి ఆ భావనతో, సమర్పణ భావనతో కాళ్ళకి దండం పెడుతున్నాడు. ఎరుకతో. ఏమి ఎరుక? విశ్వంలో ప్రతి ఒక్క దాన్ని కూడా నేను కౌగిలించుకునే ఉంటున్నాను అన్న ఎరుకతో చేస్తున్నారు జనకుల వారు. విశ్వంలో ప్రతి ఒక్క చోట నేనున్నాను అని ఎప్పుడైతే అనుకున్నారో, ఆ క్రేవింగ్ మాయమైపోయింది. నేనన్నీ నా అధీనంలో ఉండాలి అనే కోరిక మాయమైపోయింది. కరిగిపోయింది జనకుల వారిలో. శరీరం ఒక్క దగ్గరే ఉంటుంది. కాస్తే చూస్తుంది. పరిమితంగా ఫీల్ అవుతుంది. అయినా సరే, జనకుల వారు అలా కాదు. విశ్వంలో ప్రతి అణువణువుతోటి ఒక కనెక్షన్ వచ్చేసింది. నాదే అనే భావన ఏర్పడింది. మనం గురుదేవులు చెప్తున్నారు. ఎంత అదృష్టవంతులమో కదా మనము. 7,000 సంవత్సరాల క్రితం లేదు 10,000 సంవత్సరాల క్రితం జరిగిన అనుభూతి, అనుభవము రికార్డ్ చేసి పెట్టారు. మనకి ఈ రోజు కూడా అందేటట్లుగా జాగ్రత్తగా పొందుపరిచారు చూడండి. అది అందుకు మనం అదృష్టవంతులము. అయితే ఈ జ్ఞానము ఆ చైతన్యంలో ప్రతి ఒక్క చోట అణువణువున నిండి ఉంది. అయితే ఇప్పుడు మనము ఆ మీనింగ్, ఆ అర్థాన్ని మనకి ఆహ్, అర్థమవుతోంది. అవగతమవుతోంది. వాట్ డు యూ సే? మీనింగ్స్ ఓపెన్ అప్ బై దెమ్‌సెల్వ్స్ వాటంతట అవే మనకి బోధపడుతున్నాయన్నమాట. జై గురుదేవ్. యెస్. ఏం చెప్పుకున్నామండి ఈరోజు?
శరీరానికి పరిమితులున్నాయి. శరీరంతో ఏదేది ముట్టుకుంటూ ఉంటామో అదంతా నాదే అని అనుకుంటూ ఉంటాం. ఒక ఆత్మీయత అక్కడ వచ్చేస్తుంది. ఇది నా పెన్ను, ఇది నా బుక్కు, ఇది నా ఇల్లు ఇలాగా. అయితే ఆ పట్టుకున్నంత వరకేనా నావి? ఆత్మ, ఆ చైతన్యము విశ్వంలో ప్రతి ఒక్కటి నాదే. నేను ప్రతి ఒక్క దాన్ని ముట్టుకుంటున్నాను అనే ఫీలింగు అది జనకుల వారికి అవగతమైంది. నాకనిపిస్తోంది గురుదేవులు చెప్తూ ఉంటారు. ఏ దేశంలోకి వెళ్ళినా సరే, ఇది నా దేశమే, వీళ్ళంతా నా వాళ్ళే అన్న ఫీలింగ్ గురుదేవులకు ఉండడమే కాదు, ఆ వైబ్రేషన్స్ వల్ల ఆ చుట్టుపక్కల ప్రజలు కూడా గురుదేవుల్ని అలాగనే కొలుస్తారు నావాడే అన్నంతగాను. మీరు గమనించారా? యూఎస్ కావచ్చు, జపాన్ కావచ్చు, కెనడా కావచ్చు, వేరెవర్ హి గోస్ అందరూ కూడా నావాడు అనేటట్లే చూసుకుంటారు. ఎందుకు? గురుదేవులకి ఇది ఉంది. ఆ కనెక్షన్ ఉంది. విశ్వంలో ప్రతి ఒక్కటి నేను స్పృశిస్తున్నాను. ఆ చైతన్యం అనే అవేర్‌నెస్ ఎరుక ఉంది కాబట్టి యెస్. జై గురుదేవ్.